కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా? రాదా? రాదా చెప్పు? ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జా కోర్, వాడు బ్లాక్మెయిల్. వాడు అట్లా సంపాదించాడు. గుల్లె ధర్మన్ ఒక్క రూపాయి బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లె ధర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా. నా పదవికి రాజీనామా చేస్తాను నేను. ఇన్ని స్కీములు, దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండ. హుజూరాబాద్లో మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. పోనీ డ్యూటీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచిగున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా మనకి అక్కలికి ఎక్కలేదా? వానికి మైండ్కి ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం. మా సీఎం కేసీఆరే చేస్తాడు. ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు. పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్. యాది పెట్టుకోరాయ్ చపరాసి. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టెబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. సాలే, అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా. నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా. నువ్వు తమ్ముంటే అందరికి చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు, మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా. నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళీ నిలబడతా అని. మొగోడవైతే చెప్పురా, ధైర్యవంతుడవైతే చెప్పురా అని కూడా నేను అందరి ముంగట ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవడు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు 0. 3-4 గంటల చక్కగా ఇంటికి వెళ్ళిపోయి. ఇదంతా రాయిరా, ఛాలెంజ్ చేస్తున్నామండి సాలగాంతో. జై తెలంగాణ, జై కేసీఆర్.